టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు జరిగిన మీటింగ్ విశేషాలను చెప్తున్నారు. పార్టీ రజతోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో 12 నెలల పాటు కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పార్టీ నాయకులు అలాగే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్న కొందరితో ప్రత్యేకంగా కమిటీలు కూడా వేయబోతున్నాం. ప్రతి నెల ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకువెళ్ళబోతున్నామన్న అంశాన్ని కూడా చెప్తున్నారు. అలాగే త్వరలో పూర్తి స్థాయిలో రాష్ట్ర కార్యవర్గం అలాగే డెలిగేషన్స్ అలాగే ఏప్రిల్ 27న ఒక భారీ బహిరంగ సభ అలాగే అక్టోబర్లో కొత్త అధ్యక్షుడు ఎంపిక ఇలాంటి ఒక బృహత్ ఎజెండాతోనే ఈరోజు సమావేశం అనేది జరిగిందని సమావేశ వివరాలని వివరిస్తున్నారు. చామల కిరణ్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. చామల కిరణ్ గారు, ఆల్రెడీ కేసీఆర్ కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఉప ఎన్నికలు వస్తున్నాయి, ఎప్పుడు ఎన్నికలు జరిగినా వచ్చేది మేమే అన్నారు. అలాగే ఇప్పుడు కేటీఆర్ ఏం మాట్లాడారు కూడా మీరు విన్నారు. ఈరోజు విశిష్ట సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మొదటి మీ స్పందన ఏంటి సార్? కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో ఎక్కడో ఫామ్ హౌస్ లో ఏదో మాట్లాడినట్టున్నారు. ఆ రోజు అనుకోకుండా వాళ్ళే వీడియో రిలీజ్ చేసి కార్యకర్తల్ని కేసీఆర్ గారు కనపడతలేరని చెప్తే కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమం చేస్తే ఆ కార్యక్రమంతో కొన్ని రోజులు వాళ్ళకు కార్యకర్తలలో ఊపు వస్తుందన్న ఆలోచనతో ఏదో ఒక వీడియో రిలీజ్ చేసిరు. ఆ రోజు ఈ రోజు కూడా కేసీఆర్ గారు వచ్చి కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, మధ్యంతర ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది, అవకాశం కూడా ఉంది అని చెప్పుకుంటూ వచ్చిర్రు. నేను ఒకటే చెప్పదలుచుకున్నా కేసీఆర్ గారు మిమ్మల్ని ఎవరు వద్దంటలేరు. మీరు రండి, మీరు ఉద్యమాలు చేయండి, మీరు సభ్యత్వ నమోదాలు చేయండి, మీరు పోరాటాలు చేయండి, మీరు రథోత్సవాలు చేసుకోండి, అసెంబ్లీకి కూడా రండి, అసెంబ్లీలో కూడా ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని ఎండగట్టండి, మంచి ప్రతిపక్ష పార్టీ హోదాను నిలబెట్టుకోండి. ఎందుకంటే మీకు ఎట్లాగూ మీరు చేసిన హయాంలో మీకు ప్రతిపక్ష హోదాను అట్లీస్ట్ ప్రతిపక్షం ఉండాలని కూడా కోరుకొని మీరు ఈ రోజు ప్రతిపక్ష నాయకుని కూడా కూర్చోవాలని ఇంట్రెస్ట్ మీకు కనపడతలేదు. మీరు అప్పుడప్పుడు వచ్చి పోవడం, తర్వాత మీ కుమారుడు ఇందాకేదో చెప్తుండు కేటీఆర్ గారు, కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అనేది ఆయనే నిలువెల్ల నిదర్శనం. ఉద్యమంలో లేడు, సాయుధ పోరాటం గురించి మాట్లాడుతుండే, సాయుధ పోరాటంలో లేరు వీళ్ళు. ఈయన తర్వాత సాయుధ పోరాటం అనేది వాళ్ళ నాయన కంటే ముందు జరిగిన పోరాటం. కానీ వాళ్ళ నాయన చేసిన పోరాటంలోనే లేని ఈయన అమెరికా నుంచి ఊడిపడి వచ్చి కలిసి వచ్చిన కాలానికి నడిచి వచ్చిన కొడుకు లెక్క వచ్చి మంత్రి పదవి అనుభవిస్తున్న కేటీఆర్ ఎవరినో వేరే వాళ్ళ ఉద్దేశించి మాట్లాడుతుండు. నేను ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా తప్పు లేదు. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది సంవత్సరంన్నరలో? మేము 10 ఏళ్లలో అసలు బ్రహ్మాండమైన పాలన చేసి ఎందుకు మనల్ని తరిమి కొడతారు చెప్పండి? 8 మంది కాంగ్రెస్ వాళ్ళు 8 మంది బీజేపీ వాళ్ళు అంటారు. కేటీఆర్ గారు మిమ్మల్ని ఎవడొద్దన్నాడు? ఎందుకు మరి బీజేపీ వాళ్లకు మీరు వంతు వాడి బీజేపీకి మద్దతు ఇచ్చినట్టుగా తెలంగాణ ప్రజలు గమనించలేదు అనుకుంటున్నారా? ఈ రోజు గుండుసున్న లోక్సభలో ఉండడానికి కారణం ఏంది? కారణం మీ నిర్లక్ష్యము. మీకు రావాలని ఇంట్రెస్ట్ లేదు. బీజేపీకి మద్దతు వాడటం, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఢిల్లీలో ఉండకుండా చేయడం అన్న ఒక ఉద్దేశంతో మీరు ఆ రోజు మీ సొంత పార్టీని మీరు నిర్వీర్యం చేసుకున్న విషయం మీకు తెలుసు. ఈ రోజు వచ్చి ఇటు బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ 8 మంది 8 పైసలు లేదని చెప్తుండే. ఇప్పుడు వచ్చి ఇక్కడ ఏది మళ్ళా తెలంగాణ ప్రజలకు మాటలు గారది. నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ గారు, మీరు 10 సంవత్సరాలల్లా సంపద సృష్టి అని చెప్పి 7 లక్షల కోట్లు అప్పు చేసిరు. ఎవరికి సంపద సృష్టి అయ్యా? తెలంగాణకు సంపద సృష్టి కాదు. తెలంగాణ 1600 మంది బలిదానాలు చేసుకుంది తెలంగాణలో నిధులు నియామకాల నినాదం మీద. ఇవాళ ఆయన వచ్చి సంపద సృష్టి గురించి మాట్లాడితే 7 లక్షల కోట్లు అప్పు చేస్తే, ఈ మధ్య కాలంలో ఘోష్ కమిటీ వచ్చినప్పుడు అదే రామకృష్ణారావు గారు చెప్పి 7 లక్షల కోట్లు 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కడితే 7 కోట్లు కూడా దాని మీద లాభం జరుగుతలేదు రైతులకు అని చెప్పి. కాబట్టి అట్లాంటివి మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. వాళ్ళు జనాలకు వచ్చి పోరాటం చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పుపట్టదు. జనాలకు వచ్చి పోరాటం చేయాలి. వాళ్ళ మాదిరిగా ప్రతిపక్షాలు ఉండొద్దు అనుకోవట్లేదు మేము. ప్రతిపక్షాలు కంపల్సరీ ఉండాలి. ప్రతిపక్షాలు ఎప్పుడు మేము చేసే పాలనని ఏలెత్తి చూపించాలి. అంతే తప్ప ఈ విషపూరిత ప్రచారం అనేది బంద్ చేయాలి. సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ మీద ఇష్టం వచ్చినట్టు తయారు చేసిన వీడియోలు పంపించి ప్రజల మనసును మళ్లించే విధంగా వాస్తవాలు లేకుండానే క్రియేటివ్ వీడియోస్ తోటి కొన్ని క్రియేటివ్ ఛానల్స్, సబ్స్క్రైబ్ ఛానల్స్ పెట్టి వీళ్ళు చేస్తున్న ప్రచారాన్నే నేను తప్పుపడుతున్నాం. ఇంకో విషయం చివరి విషయం, కేటీఆర్ గారు ఈ రోజు చెప్తుర్రు ఏమని, ఈ ఢిల్లీలో వాళ్ళ గురించి గొప్ప పాలన ఉందని గతంలో నాయకుడు చెప్పిండని. వాళ్ళంతా వాళ్ళే చెప్పుకుంటారా? అరుణ్ జైట్లీ ఎవరన్నా చెప్పాలి కదా. అరుణ్ జైట్లీ గారు చెప్పిండని చెప్పి ఆయన చెప్పుకుంటుండు. మరి ఎందుకు ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు చెప్పారు 10 సంవత్సరాలలో రాష్ట్రం నిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రాన్ని అప్పుల కూపంలో తోసిపోయింది. ఇదే ఇప్పుడున్న ప్రజెంట్ బడ్జెట్ సెషన్ లో చెప్తున్న పరిస్థితి. ఇలా మేము కూడా కంటిన్యూ మంత్రుల్ని కలుస్తున్నాం. విభజన హామీలల్లా
ఈ మహానుభావుడు ఢిల్లీకి పోక, ఈ మహానుభావుడు ఢిల్లీలో మంత్రులు కలవక, ఎప్పుడన్నా ప్రధానమంత్రి హైదరాబాద్కి వస్తే కూడా ఆయన రిసీవ్ చేసుకునే ఓపిక లేని ఈ మహానుభావుడు ఇవాళ వచ్చి చెప్తే ఎట్లయితుంది చెప్పండి. ఇలా వాళ్ళు ఏమంటారు, ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి సఖ్యత లేకపోవడం వల్లనే, ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి సరి అయినటువంటి వ్యవస్థ నడపకపోవడం, విభజన హామీలు కూడా 10 సంవత్సరాల తర్వాత కూడా విభజన హామీలు కూడా తెచ్చుకొని వీళ్ళ చెప్పేది మనకు ఏంటండి మాట్లాడేది. ఉప ఎన్నిక రావడం ఖాయం అని కేటీఆర్, హరీష్ రావు అందరూ మాట్లాడుతున్నారు. ఈ రోజు కేసీఆర్ కూడా స్పష్టం చేశారు, ఖచ్చితంగా సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా రాబోతోంది, ఉప ఎన్నికలకు సిద్ధం కండి అని. అంటే మీరు మిమ్మల్ని అదే అడుగుతున్నా. సరే, ఉప ఎన్నికలు వస్తాయని కేసీఆర్ అంటున్నారు, రావని మీరు ఎలా అంటున్నారు? రావు 4 నేనేమంటున్నా వినండి, వీళ్ళే జడ్జిమెంట్ ఇస్తారా మీరు? ఎంపీ గారు మీరు సుప్రీంకోర్టు తప్పుపడుతున్నారా? సుప్రీంకోర్టు తీర్పు మేమంటున్నాం మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటున్నారు. అంటే ఆర్ యు అక్యూజింగ్ జడ్జెస్? లోక్సభ ఎంపీగా మీరు ఆ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలి, మీరు అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు జడ్జిలను మ్యాచ్ ఫిక్సింగ్ అని అన్నారా? మీరు సుప్రీంకోర్టు ని మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారా? ఒక లోక్సభ ఎంపీగా మీరు అట్లా అనొచ్చునా? చెప్పాలి. కిరణ్ గారు క్లారిటీ ఇవ్వండి. నేను ఉండండి ఆయన కానీ నేను క్రిషాంక్ అన్న ఫస్ట్ నుంచి కూడా బాగా లైక్ చేస్తాను. ఎందుకంటే ఆ డిబేట్లు కానీ ఆ మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ మీడియాలో ఆయన మించిన లేడు. సబ్జెక్ట్ పట్టుకుంటే ఎమ్మటే ఆ మధ్యన ఉన్న లైన్స్ తప్ప సబ్జెక్ట్ ని డివేట్ చేసి మాట్లాడటంలో సూపర్ అయితే కాదు. ఆయన నెంబర్ 1 ఈ రోజు ఆ సోషల్ మీడియాలో ఆ మధ్యన గ్యాప్ గడిపే మన ఏమంటారు డైరెక్టర్ జనరల్ ఈయననే. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ఏంది సబ్జెక్టు, మీరు జడ్జ్ అయ్యి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వకముందు మీరు జడ్జిమెంట్ ఇస్తారా? వాళ్ళు ఇచ్చిందా కాగరా? మీరే మీటింగ్లు పెట్టుకొని ఆల్రెడీ ఉప ఎన్నికలు వస్తున్నాయి సన్నిధమైదామని చెప్పి మీరే ఊహించుకొని మీరే స్క్రీన్ ప్లే డైరెక్షన్ చేసుకుంటారా? అది ఓకేనా చెప్పండి. ఇప్పుడు మీరు టెక్నికల్ గా మాట్లాడాలనుకుంటున్నారు. నేను అదే అడుగుతున్నా సార్, చామల్ కిరణ్ గారు, నేను అదే అడుగుతున్నాను. మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు, ఆ వీడియోలో ఉప ఎన్నికలు రాసుకోండి, ఉప ఎన్నికలు 4 ఏళ్ల వరకు రావు అంటున్నారు. వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది అంటున్నారు. ఇప్పుడేమో బాల్ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు తీర్పు రాకముందే 4 ఏళ్ల వరకు ఉప ఎన్నికలు రాసుకోండి అని అనడం కరెక్టేనా? నేనేమంటున్నా, వాళ్ళు మెర్జర్ అనేది ఉందన్నారు కదా, వాళ్ళ దాంట్లో ఇంకా ఆత్మగౌరవం కోల్పోయిన ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు గోడ దూకనికే. వాళ్ళందరూ వస్తే మా దాంట్లో కూడా మెర్జర్ అయింది కదా, మరి తొందర ఎందుకు? జరగబోయే కార్యక్రమాలు ఇంకున్నాయి కదా ముందు ముందు. ఇప్పుడు మేము అనే దాంట్లో కూడా అర్థాలు పర్థాలు ఉంటాయి కదా. మేము 16 మంది రావాలి, వార్తలు వస్తున్నాయి. నిజంగా 16 మంది కాకపోతే 26 మంది వస్తారండి. 16 మంది వెళ్ళారా? వాళ్ళ అందులో 4 తప్ప ఎవరు ఉండే పరిస్థితి లేని పార్టీ అది. ఆత్మగౌరవం లేని పార్టీ. ఏ రోజన్నా ఫామ్ హౌస్ లో ఉంటుంది తప్ప ప్రగతి భవన్ కి రాలేదు, సెక్రటేరియట్ కి రాలేదు, రాజు ఎప్పుడు ప్రజల్ని కలవలేదు, రాజు ఎప్పుడు ఎమ్మెల్యేలు కలవలేదు, రాజు ఎప్పుడు మంత్రుల్ని కలవలేదు ఆయన అధికారంలో ఉన్నప్పుడు. సో ఇవాళ ఎందుకు గుండుసున్నా వచ్చినాయి లోక్సభలో వీళ్ళ మీద? ఇప్పుడు వీళ్ళు ఏంది రోజు వీళ్ళంతా వీళ్ళే మెస్మరైజ్ చేస్తున్నారు పబ్లిక్ ని. మేము మళ్ళా మా కోసం పబ్లిక్ చూస్తుర్రు, మా కోసం ఫామ్ హౌస్ పాలన కోవాలని కోరుకుంటుర్రు. ఇవన్నీ వీళ్ళంతా వీళ్ళే క్రియేట్ చేసుకొని, వీళ్ళంతా వీళ్ళే సిస్టమ్ లా బజప్ చేసుకొని, వీళ్ళే ఒక మ్యానిపులేటివ్ సిస్టమ్ లో మైండ్ సైకలాజీ గేమ్ ఆడుతున్నారు. ఏమని పబ్లిక్ లా చూసిరా, 1000 మంది, లక్షల మంది అంటే ఇక్కడ లక్షల మంది 20 మంది. ఇవాళ 24 లక్షల మందికి రైతులకు రుణమాఫీ జరిగింది. 24 లక్షల రైతులు మరి ఇళ్లలో కూర్చురు కదా, వాళ్ళకి తెలియదా? వాళ్ళ ఆత్మసాక్షికి తెలియదా? మాకు ఏకకాల రుణమాఫీ కేసీఆర్ హయాంలో అయిందా, కాంగ్రెస్ హయాంలో అయిందా అని? ప్రతి బూతుల 10-15 కుటుంబాలకు అయినాయి. అంటే ఆ ప్రతి బూతుల 10-15 కుటుంబాలకు న్యాయం జరగలేదా సంవత్సర పాలనలో? 10 సంవత్సరాల్లో మరి ఎవరికి ఎందుకు చేయలేదు? విడతల వారీగా వీళ్ళు చేసినటువంటి కార్యక్రమంలో ఎన్ని లక్షల కోట్లు వేసిరు వాళ్ళు? ఇవాళ వాళ్ళు ఖర్చు పెట్టింది దేనికో తెలుసా మీకు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంపద సృష్టిస్తామని వాళ్ళ కుటుంబ సంపదను పెంచుకురు తప్ప ఈ రాష్ట్ర సంపదను పెంచలేదు. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డిఎస్సి లాంటి పరీక్షలు పెట్టే ఓపిక కూడా లేని పరిస్థితి వీళ్ళు 10 ఏళ్ల పాలన. దాని గురించి కేటీఆర్ గారు వచ్చి తొడలు కొట్టుకుంటుండే ఏమని చెప్పాలి చెప్పండి. ఎన్నికలు రాబోతున్నాయి, సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా రాబోతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఒకవైపు అంటున్నారు. ఆల్రెడీ క్రిషాంక్ గారు గతంలో మెర్జర్ అంశం అది ప్రొవిజన్ ఉన్నదే కదా అన్న అంశాన్ని ప్రస్తావించారు. కానీ మెర్జర్ కాబోతుంది, ఒక 4 మాత్రమే మిగులుతారంటూ కాంగ్రెస్లో చాలా క్రియాశీలకంగా ఉన్న ఎంపీ చామల కిరణ్ గారు అంటున్నారు. మరి ఏం జరగబోతోంది? నిజంగా ఉప ఎన్నికలు వస్తాయా? కేసీఆర్ మాటలు నమ్మాలా? లేదంటే 16 మంది ఎమ్మెల్యేలు మెర్జ్ అయితే కానీ బీఆర్ఎస్ శాసనసభ పక్షంలో 300-200 మెర్జ్ కాని పరిస్థితి ఉంది కాబట్టి నిజంగా 16 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారా? కాంగ్రెస్ విస్తృత సమావేశంలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ గారు అలాగే బీఆర్ఎస్ నేత క్రిషాంక్ గారు డిబేట్లు కంటిన్యూ అవుతున్నారు. చామల కిరణ్ గారు ఉప ఎన్నికలు రావడం ఖాయం, సిద్ధంగా ఉండండి అని
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు, అలాగే బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారు. ఉప ఎన్నికలు 4 ఏళ్ళు రావని మీరు చెప్తున్నారు. మీరు చెప్పడానికి మీకున్న నమ్మకం ఏంటి? ముందు దీనిపై వివరణ ఇస్తారా? లేదు అంటే మెర్జర్కి సంబంధించి కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. ఆల్రెడీ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి దగ్గరై ఉన్నారు కాబట్టి మరో 16 మంది వస్తే 26 మంది ఎమ్మెల్యేలతో విలీనం అవుతుంది బీఆర్ఎస్ శాసనసభ పక్షం అని. అది నిజమేనా? 16 మంది ఎమ్మెల్యేలు మీతో టచ్లో ఉన్నారా, లేదంటే మీరేమైనా టచ్లోకి వెళ్ళారా? వాస్తవం ఏంటి? కిరణ్ గారు రైట్, మళ్ళీ కిరణ్ గారితో మాట్లాడదాం. ఇందాక డిబేట్కు ముందు అంటే బ్రేక్ ముందు కూడా ఆయన ఒక కామెంట్ చేశారు. కిరణ్ గారు అదేదో ఇంటర్నెట్ ఇష్యూ ఉండే బయట. నో ఇష్యూ సార్. అదే ఉప ఎన్నికలు వస్తాయని ఖచ్చితంగా సిద్ధంగా ఉండాలని కేసీఆర్ అంటున్నారు, 4 ఏళ్ళు రావని మీరు అంటున్నారు. అంటే మెర్జర్ ఏమైనా కాబోతుందా బీఆర్ఎస్ శాసనసభ పక్షం? అలా అయితే ఇంకా 16 మంది అవసరం ఉంది. 16 మందికి సంబంధించి కొంత బయట ప్రచారం జరుగుతుంది. నిజంగా 16 మంది టచ్లో ఉన్నారా, లేదంటే మీరు టచ్లోకి వెళ్ళారా? నేను ఒకటే చెప్తా చూడండి, రాజకీయాలలో ఎవరికి వాళ్ళకు పై ఎత్తులు ఉంటాయి, ఎవరికి వాళ్లకు లెక్కలు ఉంటాయి, ఎవరికి వాళ్లకు ఒక ఆలోచన ఉంటది. ఇలా వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా బై ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్తారో అంత కాన్ఫిడెంట్ గా మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ ఓడికిపోవడానికి కారణాలల్లా రాష్ట్రం అప్పుల పాలయ్యి రాష్ట్రాల్లో ప్రజా పాలన జరగట్లేదని ఒకటి కారణం అయితే, రెండోది ఆత్మగౌరవం లేదనేది మెయిన్ రీజన్. ఇవాళ ఏ లీడర్ నన్ను అడగండి, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లకు ముఖ్యంగా ఆత్మగౌరవం, ముఖ్యమంత్రి అందుబాటులో ఉంటాడు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు కూడా మోనార్కు కాదు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం నాయకులతో సమానంగా అందరూ ఒకే తీరుగు ఉండేటువంటి పార్టీ, నేషనల్ పార్టీ. ఇలా బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటది. ఈ రీజనల్ పార్టీస్ ఏంటంటే ఇంకా ముఖ్యమంత్రి అల్టిమేట్, ముఖ్యమంత్రి ఫైనల్, ముఖ్యమంత్రి తర్వాత ఎవరు ఉండరా, ఉండే 4 కుటుంబ సభ్యులు ఉంటారు అనే ఒక ఆలోచనతో ఈరోజు చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళతోటి మొదటి నుంచి ఉన్న ఎమ్మెల్యేలే ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యేలు, ఇంకా మిగతా చాలా మంది ఎమ్మెల్యేలు లైన్ లో ఉన్నారు. ఏ రోజు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ రోజు వచ్చి జాయిన్ అవుతారు. వాళ్ళు ఏదైతే రూల్ బుక్ ప్రకారం చెప్తుర్రో, ఏదైతే ఇప్పుడు కృషాంక్ గారు చెప్పిర్రో కాన్స్టిట్యూషన్ ప్రకారమే మెర్జర్ ప్రకారమే చేసినాం తప్ప మేము అసలు ఎప్పుడు కూడా అపోజిషన్ పార్టీలను కొలదోయలేదు. అపోజిషన్ పార్టీలకు మాకు సంబంధమే లేదు. మేము రాజ్యాంగబద్ధంగా పనిచేసినామంటారు కదా, అదే విధంగా రాజకీయాలు నడుస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళే దిక్సూచి ఈ దేశానికి ఏది ప్రజాస్వామ్యంలో ఎలా పాలన సాధించాలో, మోనార్క్ రాజ్యం ఎలా నడపాలని చెప్పి భారతదేశంలో లల్లు ప్రసాద్ యాదవ్ గారు అంతకుముందు సమాజ్వాదీ పార్టీ ఉండే, అంతకుముందు చాలా పార్టీలు ఉండే, ఇప్పుడు కూడా డిఎంకే ఉంది, ఇప్పుడు కూడా మమతా బెనర్జీ లాంటి వాళ్ళు, కానీ వీళ్ళ స్థాయి పాలన ఎవరు చేయలేదు ఎక్కడ పోయినా. అంటే గత 10 ఏళ్ళు దేశంలోనే ఒక ఆదర్శ మోడల్ గా నిలిచాము, కానీ గత ఏడాదిగా గత 9-10 నెలలుగా ఇక్కడ తెలంగాణలో పాలన ఎలా ఉందో చూస్తున్నారు కదా అంటున్నారు కృష్ణ గారు. నార్త్ కొరియా కూడా ఈ రోజు ఒక విభిన్నమైన పాలన చేస్తుంటది ప్రపంచ దేశంలో. కిమ్ కూడా మంచి పాలిస్తుంటాడు. ఆయన పాలించినట్టు వేరే వాళ్ళు పాలించారు. ఎందుకంటే అక్కడ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నట్టే ప్రపంచానికి ప్రొజెక్ట్ చేస్తాడు. కొన్ని ఇంటర్నేషనల్ మీడియా సంస్థలకు తెలుస్తుంది వాస్తవంగా నార్త్ కొరియా పరిస్థితి ఏందో. తెలంగాణలో కూడా మన దొరవారప్పుడు ఇట్టనే పరిపాలించి ప్రధానమంత్రి వస్తే కూడా రిసీవ్ చేసుకోకపోవడము, ఏదన్నా ఉంటే సెంట్రల్ మినిస్టర్లతో కోట ఇవ్వాలి. ఇందాక 35 సార్లు పోయినామంటే 35 సార్లు దేనికోసం పోతున్నామండి? 35 సార్లు పోవడానికి కారణం ఏంటంటే 35 సార్లు పోయింది కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కలవడానికి కాదు. నేను మళ్ళీ ఇప్పుడే మీ ఛానల్ కి పంపిస్తా, మీరు వీలైతే దాన్ని పబ్లిష్ చేయండి, లేదా కృషాంక్ గారు కూడా ఇవ్వండి. 85 సార్లు మంత్రుల్ని కలవడం జరిగింది. డేటు, టైము, ఏ సబ్జెక్ట్ కోసం కలిసినాం, ఏ సబ్జెక్ట్ ని పర్సూ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. 10 ఏళ్ల విభజన హామీలు కూడా నెరవేర్చని వీళ్ళు ఇవాళ బంగారు తెలంగాణను మేము తుది దశలో ఉన్నప్పుడు మాకు పాలన పోయి అన్యాయం జరిగింది, మళ్ళా ఉద్యమం చేయాలని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ ఉద్యమ చరిత్రలు తెలుసు. వీళ్ళు ఏ రోజు కూడా తెలంగాణ రావాలని కోరుకున్న బ్యాచ్ కాదు. ఎలక్షన్లు తప్ప వేరే సబ్జెక్ట్ లేని పార్టీ ఇది. ఈ పార్టీలో నేను కేవలం కాపల కుక్క లెక్కుంటాను, నాకు ఏ రోజు పదవద్దు, నాకు తెలంగాణ ఇస్తే సాలు మొర్రో అని మొత్తుకున్నటువంటి కేసీఆర్ ఇవాళ తెలంగాణ రాత్రికి వస్తుందని చెప్పగానే మొత్తం కుటుంబ సభ్యుల్ని దింపి 5 నాయకులను చేసి 5 కలిసి దండుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఇది తెలంగాణ ప్రజలు మర్చిపోరు. కిరణ్ గారు, మీరు ప్రతి ఎన్నికల్లో కూడా ప్రస్తావించే అంశాలే ఇవి, అంటే ప్రధాని ఇప్పుడు మాట్లాడినవి. కానీ 2 సార్లు అధికారం ఇచ్చారు కదా బీఆర్ఎస్ కి.
కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు సమర్థించారు కదా. అమెరికాలో కూడా 2 సార్లు అధికారం ఇస్తారు, ఇంగ్లాండ్ లో కూడా 2 సార్లు. ఎందుకంటే ప్రజలు తెలికల్లో అయిన తర్వాత 5 years కేసీఆర్ ఏమని సెకండ్ టైం రాజకీయం చేసిందంటే పసిబిడ్డను తీసుకొచ్చి నా చేతిలో పెట్టిరు, దీని ఆలన పాలన సమయం పడుతుంది, మీరు నాకు ఇంకొక 5 ఏళ్ళు ఇస్తే దీన్ని పెద్దగా చేస్తా, అప్పుడు అమ్మాయి అందరికి వృద్ధిలోకి వస్తుంది తెలంగాణ అని చెప్పి అప్పుడు చిన్న దాన్ని ఇప్పుడు కాంట్రవర్సీ ఏంటంటే ఆర్బీఐ ఎంత అప్పు ఉంది, మనం ఎంత అప్పు ఉందని కాదు, అక్కడ వాస్తవంగా ఎంత అప్పు ఉంది అనేది అందరికి తెలుసు. దాంట్లో నిర్మలా సీతారామన్ లాంటి ఇప్పుడున్న బడ్జెట్ పెట్టి ఫైనాన్స్ మినిస్టర్ కూడా నిన్న మొన్న ఒక స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చిర్రు. కాబట్టి మీకు ఓపెన్ గా ఇక్కడ మనము సెకండ్ ఛాన్స్ కూడా మీకైనా, నెక్స్ట్ ఛాన్స్ కూడా మీకే ఇస్తారనా? నేను అంత విరవీగుడు మాటలు మాట్లాడా, ఎందుకంటే మాకు సంవత్సరంన్నర అయింది. వీళ్ళ మాదిరిగా ఇప్పుడు ఊడబీకమంటే ఊడబీకనికి ప్రజలు రెడీగా ఉంటారు. ఒక ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉంటాము. ఈ 5 ఏళ్లలో ఈ 5 ఏళ్లలో మా యొక్క పాలన, మేము చేసినటువంటి పనిని సంవత్సరంలోనే వీళ్ళు 100%. ఇప్పుడు పరీక్ష క్వార్టర్లీ ఉంటది, హాఫ్ ఇయర్లీ ఉంటది, ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. అవును, వీళ్ళు క్వార్టర్లీకే వచ్చి ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టిన రిజల్ట్ ఇస్తా అంటే ప్రజలు ఒప్పుకోరు. మాకు ఇంకా 3-4 ఏళ్ల సమయం ఉంది. 3-4 ఏళ్ల సమయం రాష్ట్రాన్ని ఏ విధంగా రాబడి రాష్ట్రంగా ముందుకు తీసుకుపోతామంటే మాకు కార్యాచరణ ఉంటది కదా, కార్యాచరణ ప్రకారం మేము ముందుకు పోతాం. ఏంటంటే స్కూల్లో సంవత్సరానికి పరీక్షలు ఉంటే, రాజకీయాలలో 5 ఏళ్ళకి పరీక్షలు ఉంటాయి. స్కూల్లో యూనిట్ టెస్ట్లు ఉంటే, రాజకీయాలలో లోకల్ బాడీ ఉంటది, స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయి, ఉప ఎన్నికలు ఉంటాయి, పరీక్షల క్లారిఫికేషన్ ఇయని. నేను అనేది ఏంటంటే సంవత్సరానికి క్వార్టర్లీ, హాఫర్లీ అనే ఎగ్జామ్స్, యాన్యువల్ ఎగ్జామ్స్ అనేది సంవత్సరం స్కూల్ కి. రాజకీయాలలో 5 years కి 5 years లేని లోకల్ బాడీ, మున్సిపాలిటీ అన్ని ఎన్నికలు, నీవు ఏదన్నా ఎన్నికలు తీసుకో అవన్నీ యూనిట్ టెస్ట్లు అంటారు. సంవత్సరంలో యూనిట్ టెస్ట్లే మొదలు కాలే ఇంకా. అప్పటికే వీళ్ళు అరే అయిపోయా, ప్రజలు తిప్పికొట్టిరు, పంపించేస్తారు, తోచేస్తారు, పూడి చేస్తారు. ఈ మాటలన్నీ ఎందుకు? వేచి చూద్దాం. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలు. ప్రజలు తీసుకునే నిర్ణయాలకు మనం కట్టుబడి ఉండాలి. మనంతలో మనమే నిర్ణయాలను క్రియేట్ చేసే విధంగా ఈ మాటలు మాట్లాడొద్దని నేను కోరుకుంటున్నాను.